హలో ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను మరొక కొత్త మూవీ. అదే అండి మన గేమ్ చేంజర్ లేటెస్ట్ అప్డేట్ రివ్యూతో. ఇంకా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేదే, మీకు తెలిసిందే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూస్. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్రీక్వెంట్గా రావాలి అంటే ఆ బెల్ ఐకాన్ని కొట్టడం కూడా మర్చిపోవద్దు. అండ్ ఎప్పట్లాగే మన డీజే రివ్యూ సంప్రదాయం ప్రకారం మన కొత్త సబ్స్క్రైబర్స్కి ఇన్వైట్ చేసుకుంటూ అదే 20 మంది 200 అవ్వాలని, 100 వేలు అవ్వాలని, 1000 లక్షలు అవ్వాలని ఆశగద్దున్నారని మీరు అంటారని నాకు తెలుసు. అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను అనమాట. నిన్న దిల్ రాజు గారు రావడమే మన విజయవాడకి వచ్చి అసలు తెలుగు సినిమా పుట్టిందే విజయవాడలో, మీరు లేకపోతే మేము లేమని స్టార్ట్ చేశారు. హలో విజయవాడ, సినిమా అంటేనే విజయవాడ. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. చేస్తూనే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారనమాట. అదే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఈవెంట్కి వస్తున్నట్టు టెంటేటివ్గా ఒప్పుకున్నట్టు కూడా చెప్పారు. సో ఫ్యాన్స్కి ఇది ఇచ్చే హై అంతా ఇంత కాదు. అండ్ నాలాంటోడైతే వీళ్ళిద్దరితో పాటు చిరంజీవి గారిని కూడా స్టేజ్ మీద తలుచుకుంటానే ఉంటారు. అండ్ వీళ్ళ ముగ్గురి కాంబో కనుక స్టేజ్ మీదకి వస్తే అసలు నా రాజా ఓపెనింగ్స్కి ఉంటుంది కదా. మీరు కూడా అదే ఊహించుకున్నారు కదా, అలాగే జరగాలని కోరుకుందాం. అండ్ ఎస్పెషల్లీ నాకు ట్రైలర్ మీద మాత్రం మన దిల్ రాజు గారు ఏంటి అంటే ఇంకా రిలీజ్ అవ్వకపోవడం ఏంటి, మీరు అన్నారు జనవరి 1st రిలీజ్ చేస్తామని, కానీ మీకు ఇవ్వడానికి మేము ఇంకొన్ని మార్పులు చేస్తున్నాం అంటే మాకు ఎక్కడో కొడుతుంది రాజా అనిపిస్తుంది. కానీ మాకు మీ అందరి మీద నమ్మకం ఎక్కువ. అండ్ మీరు మా హైని అలాగే ఉంచి ఏమాత్రం తగ్గకుండా అది భారీ బడ్జెట్ మూవీని ఒక వరల్డ్ రికార్డుతో 2025 స్టార్ట్ అవ్వాలని, అండ్ మా రామ్ చరణ్ గారికి ఆ ప్రాఫిట్స్ వెల్లువ అలాగే ఉండాలని, అండ్ మనకి ఎస్పెషల్గా ఈ బెనిఫిట్ షోలు ఒకవేళ ఉన్నా కూడా ఎటువంటి ప్రాణహాని కానీ, అంటే మన మనుషులకి ఎటువంటి హాని లేకుండా ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని కోరుకుంటూ, మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ చూసి మనం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ అప్పటిదాకా దోప్ అనుకుంటూ పాడుకుందాం. అండ్ ఓకే కదా. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ గేమ్ చేంజర్. ఇక చూద్దాం. కొత్త సంవత్సరం జనవరి 1 రోజు మీరు ట్రైలర్ చూస్తారు.